హాయ్ అండి. మీరైతే ముందు వ్లాగ్ చూసేసిర్రు కదా. మేమైతే తులజాపూర్ నుంచి రిటర్న్ అయితే అయిపోయినాం, ఇంటికి వచ్చేసినాం. ఊర్లో ఎంట్రీ కాగానే మా ఊరు చూసి మస్తు షాక్ అయినాం. అసలు బిఫోర్ 2-3 డేస్ ముందే ఊరంతా కలకలలాడుతుంది. పూజకి ముందే చాలా హ్యాపీ అనిపించింది ఈ విధంగా మా ఊరిని చూసి. అండ్ మెయిన్లీ మా ఇంటిని చూసి అయితే మస్తు హ్యాపీ అనిపించింది. ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ కలర్ఫుల్ లైట్స్తో మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ మా అమ్మవారికి తోడుగా మా నాన్నమ్మ అండ్ మా బుడ్డి ఇంటి ముందు ఉంటారు పిల్లలు, వాళ్ళంతా ఇక్కడే తోడుగా పడుకున్నారు. ఇంటి పైకి వచ్చి చూసిన అసలు ఊరంతా ఈ విధంగా ఉందో అనేసి. మేము తులజాపూర్ నుంచి వచ్చి రావడమే లేట్, ఇంక నేను పైకి వచ్చి చూస్తున్నా. మస్తు హ్యాపీ అనిపించింది. కలకలలాడుతుంది ఊరంతా లైట్స్తో. అండ్ చుట్టాలు గందరగోళం ఉన్నారు, కానీ హ్యాపీ అనిపించింది. 2 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటాం కదా మేము ఈ ఫెస్టివల్. ఇంకా అందరి ఇంట్లో కలకలలాడుతున్నాయి. ఇంకా మేమైతే నెక్స్ట్ డేనే పూజ ఉంది కదా అనేసి నైట్ టైం మొత్తం పూలన్నీ అల్లుకుంటున్నాం మేమంతా కలిసి. నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్ మేము పెద్దలకి చేసుకుంటామండి. దసరా అప్పుడే పెట్టుకుంటారు కదా చాలామంది. మేమైతే ఎప్పుడైతే మేము ఈ ఫెస్ట్ చేస్తామో అప్పుడే పెట్టుకుంటాం. అండ్ ట్యూస్డే రోజు ఎర్లీగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని దేవుని దగ్గర దీపం ముట్టేసి ఇంకా హ్యాపీగా మేమైతే మా పనులు స్టార్ట్ చేసినాం. ఇంకా చాలా హ్యాపీ ఉంటుంది కదా దేవుని దగ్గర పూజ ప్రశాంతంగా అయిపోతాయి. నాకు మెయిన్లీ పూలు అంటే చాలా ఇష్టం. ఇంకా దేవుళ్ళో ఎప్పుడు పూలతో కలకలలాడుతుండాలి అని అనిపిస్తుంటుంది. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇంకా డెకరేషన్ చేస్తున్నాం, మాకు వచ్చినట్టే చేస్తున్నాం. స్పెషల్గా వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ఏం కాదు. ఇంకా మా అమ్మవారు మాకు చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి వెల్కమ్ చెప్తున్నాం. మీరు చూసిన ఇదంతా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ వెనకాల మా పెద్ద పాలన అమ్మవారి భక్తులు చాలా అంటే చాలా మంచిగా పాటలు పాడతారు అమ్మవారి గురించి. ఇంకా చూసి పాటలు వినేసాను.
లేకపోతే ఇంటికి తీసుకురావాలి మనం. సో నేనైతే ఈ విధంగా అమ్మవారిని హ్యాపీగా మా ఇంటికి తీసుకొచ్చినాను. అయినా చేశానండి. పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక ఇక్కడ మా వాళ్ళైతే డాన్స్ చేస్తున్నారు. నేను ఆ సాంగ్ యాడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కాపీ రైట్స్ పడతాయి అనేసి యాడ్ చేయలేదు. కొత్త స్టెప్స్ నేర్పిస్తున్నారు మాకు, నాకు రాదు. నేను అందుకే పక్కకు వచ్చేసి వాళ్ళని వీడియో తీస్తున్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మన వాళ్ళు మన ఇంటికి వచ్చి హ్యాపీగా మనతో టైం స్పెండ్ చేస్తే నాకైతే చాలా హ్యాపీ. ఇదైతే నా మెయిన్ హ్యాపీ మూమెంట్ నాకు. ఎందుకంటే మన సిబ్లింగ్స్ అంతా కలిసి డాన్స్ చేస్తే చాలా హ్యాపీ ఉంటుంది కదా. అది పెళ్ళయ్యాక మన ఇంటికి వచ్చి మనతో ఉండి మనతో ఈ విధంగా డాన్స్ చేస్తే నాకైతే చాలా హ్యాపీ. నాకు ఎప్పుడు ఏమైనా మిగిలిపోతుంది అంటే ఇదే ఫీలింగ్ లైఫ్ టైం. నేను ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా కంపల్సరీ నేనైతే ఇది రికార్డ్ చేసుకుంటా. ఎందుకంటే ఎప్పుడో కానీ ఒక్కసారి వస్తారు కదా మన వాళ్ళంతా, ఈ విధంగా అందరం కలిసి అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా అమ్మవారితో మన బాధలు చెప్పేసుకొని మంచిగా అందరితో ఫ్రీగా ఉంటూ ఎంత బాగుంటుంది కదా ఈ విధంగా అయితే. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు డాన్సెస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ముందున్న నానమ్మ చాలా బాగా చేస్తుంది. ఇంకా మా ఫెస్ట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 డేస్కి ఇంక ఇంట్లో ఫుల్ నాన్ వెజ్ తినబుద్ధి కావట్లేదు అనేసి అయితే ఇంకా వెజ్ వద్దులే అనేసి ఇంకా స్వీట్ అయితే చేసుకున్నాం, భక్షాలు చేసుకుంటున్నాం. చాలా హ్యాపీ ఉండే మాకు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా పూజలు అయిపోయినాయి, అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఇంకా మా వారికి భక్షాలు తినాలి అనిపించిందంటే ఇంకా నేనైతే భక్షాలు ప్రిపేర్ చేస్తున్నా. సమయానికి కరెంట్ ఉండదండి మాకైతే, అస్తమానం తీసేస్తున్నారు. ఇంకా నేనైతే రోట్లో దంచుకుంటున్నా, కానీ చాలా టేస్ట్ వచ్చింది. ఎప్పుడూ నేను మిక్సీలో చేయడమే జరుగుతుంది. ఈసారి అయితే కష్టపడి నా చేతులారా నేనే దంచి మా ఆయనకి చేసి పెట్టిన. ఇక్కడ చూడండి ఎంత ఫైన్ పేస్ట్ లాగానే దంచేసిన కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకు కూడా టైంపాస్ అవుద్ది కదా, మిక్సీలో వేయడం కంటే ఈ విధంగా చేయడమే బెటర్ అని నా ఫీల్. కరెంట్ పోయిందని ఫస్ట్ డిసప్పాయింట్ అయినా కానీ తర్వాత ఇంకేదంతా చేసి హ్యాపీగా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఎందుకంటే చాలా టేస్ట్ వచ్చినాయి. ఇక్కడ నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నా, నేను ఏ విధంగా చేసుకుంటున్నా చూడండి. ఏం లేదండి, పప్పు తెలుసు కదా, శనగపప్పును ఇంకొక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని కాసేపు చల్లారిన తర్వాత మనమైతే ఈ విధంగా నేనైతే రోట్లో వేసుకుంటున్నా కాబట్టి ఫస్ట్ అయితే పప్పు దంచుకుంటున్నా. ఆ తర్వాత అది మెత్తగా అయిపోయిన తర్వాత బెల్లం వేసేసి ఈ విధంగా వేసి కొంచెం ఇక్కడ లూజ్ వచ్చింది కదా, ఎందుకంటే బెల్లం వేయంగానే కరుగుతుంటుంది. సో థిక్ కంటే ఉంటుంది కదా, అదైతే ఇంకా కరుగుతూ వస్తుంటుంది. మీరు చాలా పతలాగా వచ్చింది కదా అని ఏం టెన్షన్ పడిపోకండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కాసేపు మనము లో ఫ్లేమ్ మీద హీట్ చేస్తే ఆ లూజ్ అంతా పోయి దగ్గరికి అవుతుంది. అంతవరకు మనం కొంచెం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి పప్పు అండ్ బెల్లం. మీకు కావాల్స్తే కొంచెం సోంపు అండ్ యాలకులు యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది ఫ్లేవర్. కానీ మా ఆయనకు అవన్నీ యాడ్ చేయడం కంటే ఇట్లా నార్మల్గా చేస్తేనే చాలా ఇష్టపడతాడు. ఇంకొకటి, నేను ఎప్పుడు భక్షాలు చేసినా అస్సలు 0% కూడా ఆయిల్ యాడ్ చేయనండి. ఎందుకంటే మా ఆయనకి ఎప్పుడు నెయ్యితో చేసినవే కావాలి. నెయ్యితో చేసినవి కూడా చాలా టేస్టీ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.